మీరు మీ బర్త్డేకి షాపింగ్ చేయాలి అనుకుంటున్నారు. మీ దగ్గర ఉన్న బడ్జెట్ 5,000 రూపాయలు. అప్పుడు మీరేం చేస్తారు? ఆ 5,000 రూపాయల్లోనే మంచి క్లాత్స్ ఎక్కడ దొరుకుతాయో అక్కడికే వెళ్ళి మీకు నచ్చిన డ్రెస్ని సెలెక్ట్ చేసుకుని వాడు చెప్పిన ధరకి కాకుండా మీకు నచ్చిన ధరకి బేరం వాడి తీసుకుంటారు. అలాగే మీరు ఏదైనా మొబైల్, టీవీ లేదా ఏసీ ఇలాంటి మీ అవసరాలను తీర్చుకోవాలనుకుంటే ఎక్కడ తక్కువ ధరకు వస్తుందో అక్కడికి వెళ్తారు. లేదా ఆన్లైన్లో ఆఫర్స్ టైం వరకు వెయిట్ చేసి ఆ ఆఫర్లో బ్యాంక్ డిస్కౌంట్ను కూడా ఉపయోగించుకొని వీలైనంత తక్కువ ధరకి ఆ వస్తువును కొనుక్కునేందుకు ప్రయత్నిస్తారు. ఇక ఒకవేళ మీరు మీ ఫేవరెట్ బైక్ కొనుక్కోవాలనుకుంటే భారం కాకుండా ఉండేలా మన వీలును బట్టి ప్రతి నెల కాస్త కట్టుకునేలా ఈఎంఐలలో తీసుకుంటాం. అసలు ఇవన్నీ ఇప్పుడు ఎందుకు చెబుతున్నాను అనుకోవచ్చు. ఎందుకంటే లైఫ్లో మనకి కావాల్సిన ప్రతిదానికి కూడా ఆప్షన్స్ అనేవి, చాయిసెస్ అనేవి మన చేతుల్లోనే ఉంటాయి. మన పరిస్థితులకు అనుగుణంగా వాటిని మలుచుకోగలం. కానీ వీటన్నిటికంటే ఎంతో ముఖ్యమైన మన ఆరోగ్య విషయంలో మనకు చాయిసెస్ ఉంటాయా? ఆలోచించండి. మిడిల్ క్లాస్ వాళ్ళు అయితే కనీసం హాస్పిటల్కి వెళ్ళాలంటే కూడా భయపడుతున్నారు. ఎందుకంటే అక్కడ హాస్పిటల్ వాళ్ళు వేసే బిల్స్ మీద మనం బేరాలు ఆడలేము, ఆఫర్లు అడగలేము, అలాగే కాస్త కట్టుకునేలా ఈఎంఐలు పెట్టుకోలేము. మన దగ్గర ఉన్నా లేకపోయినా అప్పు చేసి మరీ తీసుకొచ్చి హాస్పిటల్లో చెల్లించాల్సిందే. తర్వాత చూసుకోవచ్చులే అని వదిలేయగలమా? లేదు. ఎందుకంటే అది హెల్త్. మన ప్రాణం కంటే ఏది మనకు ముఖ్యం కాదు కనుక తప్పదు. ఇక మనకి లేదా మన ఇంట్లో ఎవరికైనా ఆరోగ్యం పడే హాస్పిటల్కి వెళితే అక్కడ అయ్యే ఖర్చులు అనేవి మనలాంటి మధ్యతరగతి కుటుంబానికి భారంగా మారతాయి. అటు అప్పు కోసం తిప్పలు పడుతూ, తమవారి కోసం బాధపడుతూ హాస్పిటల్ నుండి ఇంటికి వచ్చే వరకు ఆ కుటుంబం అంతా టెన్షన్గానే గడుపుతారు. కానీ ఈ టెన్షన్ల నుండి బయటపడాలి అంటే మిడిల్ క్లాస్ వారికి ఉన్న పవర్ఫుల్ బ్రహ్మాస్త్ర ఒకటే, అదే హెల్త్ ఇన్సూరెన్స్. ఎస్, అవును. మనకి మన కుటుంబానికి కనుక హెల్త్ ఇన్సూరెన్స్ ఉన్నట్లయితే ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో కాస్తైనా మనం రిలీఫ్గా ఉండవచ్చు. ఈరోజు ఈ వీడియోలో ఈ హెల్త్ ఇన్సూరెన్స్ ఎందుకు మనకు అంత ముఖ్యం, ఇది మనల్ని ఎలా సేవ్ చేస్తుంది అనే ఈ ఉపయోగకరమైన విషయాల గురించే మీకు తెలియజేస్తాను. ఇది చాలా ఇంట్రెస్టింగ్ టాపిక్ అని నేను చెప్పను, కానీ మనందరూ తెలుసుకోవాల్సిన చాలా ఇంపార్టెంట్ టాపిక్ అని మాత్రం చెప్పగలను. సో వీలైనంత వరకు మిస్ కాకుండా ఎండ్ వరకు చూడండి. సో ఇక లేట్ చేయకుండా లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. ఇక నెంబర్ 1, మొదటిగా అసలు హెల్త్ ఇన్సూరెన్స్ ఎలా ఉపయోగపడుతుందో తెలుపుతాను. ఏదైనా అనుకోని కారణాల వలన మన కుటుంబ సభ్యుల్లో ఎవరైనా అనారోగ్యానికి గురైతే మెరుగైన వైద్యం నిమిత్తం మనం ఖచ్చితంగా పట్టణాల్లో ఉండే గుర్తింపు పొందిన పెద్ద హాస్పిటల్కి తీసుకెళ్లాల్సిందే. అలాంటి చోట్ల మెరుగైన వైద్యంతో పాటు ఖరీదు కూడా అంతే స్థాయిలో ఉంటుంది. మన దగ్గర డబ్బు ఉన్నా లేకపోయినా మనవారి ప్రాణం నిలబెట్టాలంటే, వైద్యం జరగాలంటే హాస్పిటల్ వారు చెప్పినంత డబ్బు చెల్లించాల్సిందే. మన దగ్గర డబ్బు ఉంటే పర్లేదు, లేదా అప్పు దొరికినా పర్లేదు, ఆ సమయానికి ఆ పరిస్థితిని నెగ్గుకు రాగలం. ఒకవేళ ఆ సమయంలో ఎలాంటి డబ్బు మన దగ్గర లేకపోతే ఏంటి పరిస్థితి? తప్పకుండా హాస్పిటల్ వారైతే వైద్యాన్ని ఆపేస్తారు, పేషెంట్ని తీసుకెళ్లిపోండి పంపిస్తారు. ఫలితంగా కొన్నిసార్లు వైద్యం అందక పేషెంట్స్ ప్రాణాలు కోల్పోయిన సంఘటనలు ఉన్నాయి. కానీ ఒకవేళ మన దగ్గర హెల్త్ ఇన్సూరెన్స్ అనేది ఉన్నట్లయితే అలాంటి సమయంలో మనం ఎలాంటి డబ్బుని హాస్పిటల్ వారికి చెల్లించాల్సి ఉండదు. మన హెల్త్ ఇన్సూరెన్స్ కంపెనీ వారే వైద్యానికైన ఖర్చును వారే భరిస్తారు, వారే చెల్లిస్తారు. ఇలా హెల్త్ ఇన్సూరెన్స్ అనేది విపత్కర పరిస్థితుల్లో మానవారి ఆరోగ్యాన్ని రక్షిస్తుంది. ఒక్క మాటలో చెప్పాలంటే హెల్త్ ఇన్సూరెన్స్ అనేది ఊహించని పరిస్థితుల నుండి మనల్ని, మన కుటుంబాన్ని సురక్షితంగా ఉంచుతుంది, కాపాడుతుంది. ఇక నెక్స్ట్ క్వశ్చన్, మనం హెల్త్ ఇన్సూరెన్స్ని ఇప్పుడు ఎందుకు తీసుకోవాలి? దీనికి ఖచ్చితమైన సమాధానం చెప్పాలంటే మీరు హెల్త్ ఇన్సూరెన్స్ని ఖచ్చితంగా ఇప్పుడు తీసుకోవాలి. ఎస్, మీకు ఆల్రెడీ హెల్త్ ఇన్సూరెన్స్ ఉంటే పర్లేదు, కానీ ఇప్పటి వరకు మీకు లేకపోయింటే మాత్రం వీలైనంత వెంటనే తీసుకోండి. ఎందుకంటే మరుక్షణం ఏం జరుగుతుందో ఎవరికి తెలియదు. ఒకవేళ మీ కుటుంబాన్ని ఆర్థికంగా మోస్తున్న వ్యక్తి మీరే అయితే మీ బాధ్యతలన్నీ నెరవేర్చే వరకు మీరు ఆరోగ్యంగా ఉండాల్సి ఉంది. ఒక కరోనాని ఉదాహరణగా తీసుకుంటే అనుకోకుండా వచ్చిన ఈ మహమ్మారి ఎంతోమంది జీవితాలను ఎలా చెదిపివేసిందో మనం చూసాం. అందుకే రాబోయే రోజుల్లో ఎలా ఉంటాయో ఏమాత్రం ఊహించలేనివి. అందుకే హెల్త్ ఇన్సూరెన్స్ ఉండటం అనేది మనలో భయాన్ని తగ్గిస్తుంది, ధైర్యాన్ని కలిగిస్తుంది. ఇక నెక్స్ట్ క్వశ్చన్, హెల్త్ ఇన్సూరెన్స్ని ఏ వయసులో తీసుకోవడం మంచిది? హెల్త్ ఇన్సూరెన్స్ని వీలైనంత తక్కువ వయసులో ఉన్నప్పుడే తీసుకోవడం ఉత్తమం. ఇంకా సింపుల్గా చెప్పాలంటే మీరు ఎడ్యుకేషన్ కంప్లీట్ అయిపోయి జాబ్లోకి దిగిన వెంటనే తీసుకోవడం మంచిది. ఇలా చేయడం వల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయి. మీరు చిన్న వయసులో తీసుకుంటే మీరు కట్టే ప్రీమియం అనేది తక్కువగానే ఉంటుంది. అదే మీకు 30 ఏళ్ళు దాటితే మీరు కట్టే ప్రీమియం పెరుగుతుంది. ఎగ్జాంపుల్గా చెప్పాలంటే 5 లక్షల కవర్ మొత్తాన్ని తీసుకుంటే మీ వయసు 20 ఏళ్ల లోపు అలా ఉంటే మీరు సంవత్సరానికి సగటున 8,000 రూపాయల ప్రీమియం కడితే చాలు. అదే మీ వయసు 30 ఏళ్ల లోపు ఉంటే మీరు సంవత్సరానికి సగటున 12,000 రూపాయల ప్రీమియం కట్టాలి. ఇలా మీ వయసు పెరిగే కొద్దీ మీ జీవనశైలిలో మీరు వ్యాధుల బారిన పడే అవకాశం పెరుగుతుంది, కాబట్టి మీరు కట్టే ప్రీమియం పెరుగుతుంది. అందుకే వీలైనంత తక్కువ వయసులోనే హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకోవడం ఉత్తమం. ఇది మీ వెయిటింగ్ పీరియడ్కి కూడా ఉపయోగపడుతుంది. ఇక నెక్స్ట్ క్వశ్చన్, హెల్త్ ఇన్సూరెన్స్ని ఎక్కడ తీసుకోవడం మంచిది? హెల్త్ ఇన్సూరెన్స్ని మనం 2 విధానాల్లో తీసుకోవచ్చు. ఒకటి ఏజెంట్ ద్వారా, 2 ఆన్లైన్ ద్వారా.
ఆన్లైన్ ద్వారా తీసుకోవడం అనేది మీరు కట్టే ప్రీమియంను తగ్గిస్తుంది. ఫలితంగా మీరు కొంత డబ్బును ఆదా చేసుకోవచ్చు. అదే మీరు ఏజెంట్ ద్వారా తీసుకోవడం అనేది కమిషన్తో కలిపి మీరు కట్టే ప్రీమియంని కాస్త పెంచుతుంది. కాబట్టి మీరు ఆన్లైన్లో తీసుకోవడం మంచిది. ఆన్లైన్ ద్వారా హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకోవాలనుకుంటే బెస్ట్ ఆప్షన్ పాలసీ బజార్. కింద డిస్క్రిప్షన్లో ఇచ్చిన లింక్ని క్లిక్ చేయడం ద్వారా మీరు నేరుగా పాలసీ బజార్లోకి వెళ్తారు. ఇక్కడ మీరు మీ వివరాలు ఇస్తే మీకు ఎన్నో రకాల హెల్త్ ఇన్సూరెన్స్ ప్లాన్స్ అనేవి వస్తాయి. మీరు రకరకాల వెబ్సైట్లోకి వెళ్ళి బెస్ట్ పాలసీస్ని కంపేర్ చేసే పని లేకుండా పాలసీ బజార్లోనే అన్ని రకాల ప్లాన్స్ వస్తాయి. సో మీ సెలక్షన్ అనేది చాలా ఈజీ అవుతుంది. అంతేకాదు పాలసీ బజార్ వారి ఎగ్జిక్యూటివ్స్ మీకు క్లెయిమ్ సెటిల్మెంట్లో కూడా హెల్ప్ చేస్తారు. మీకు పాలసీని క్లెయిమ్ చేయడం ఎలాగో తెలియకపోయినా లేదా ఇబ్బందులను ఎదుర్కొంటున్నా వీరు మీకు హెల్ప్ చేస్తారు. అంతేకాదు పాలసీ బజార్ వారు కొన్ని ఇన్సూరెన్స్ పైన డిస్కౌంట్ని కూడా ఆఫర్ చేస్తున్నారు. అంతేకాదు మీకు ఎంత లైఫ్ కవర్ కావాలో మీరు సెలెక్ట్ చేసుకుంటే ఆ కవర్ అమౌంట్లోని ఏ కంపెనీలు పాలసీలను ప్రొవైడ్ చేస్తున్నాయో అవన్నీ మీకు కంపేర్ చేసుకునేలా చూపిస్తుంది. పాలసీ బజార్లో మీరు కేవలం హెల్త్ ఇన్సూరెన్స్ మాత్రమే కాదు టర్మ్ ఇన్సూరెన్స్ని సైతం తక్కువలో ఈజీగా తీసుకోవచ్చు. మీలో ఎవరైనా హెల్త్ లేదా టర్మ్ ఇన్సూరెన్స్ తీసుకోవాలనుకుంటే పాలసీ బజార్ అనేది బెస్ట్ ఆప్షన్. కింద డిస్క్రిప్షన్లో ఇచ్చిన లింక్ ద్వారా మీరు ఇన్సూరెన్స్ని తీసుకోవచ్చు. ఇక నెక్స్ట్ క్వశ్చన్, హెల్త్ ఇన్సూరెన్స్కి లైఫ్ ఇన్సూరెన్స్కి మధ్య డిఫరెన్స్ ఏంటి? చాలా మంది హెల్త్ ఇన్సూరెన్స్కి లైఫ్ ఇన్సూరెన్స్కి మధ్య తేడా అనేది తెలియక కన్ఫ్యూజ్ అవుతుంటారు. దీని గురించి సింపుల్గా చెప్పాలంటే ఒక వ్యక్తి తన జీవితంలో చేసే అన్ని రకాల హెల్త్ ఖర్చుల్ని భరించేది హెల్త్ ఇన్సూరెన్స్ అయితే ఒక వ్యక్తి మరణించాక ఆర్థికంగా భరోసాని ఇచ్చేది లైఫ్ ఇన్సూరెన్స్. అంటే మనం బ్రతకడానికి తీసుకునేది హెల్త్ ఇన్సూరెన్స్. ఒకవేళ మనం అకస్మాత్తుగా మరణిస్తే మన కుటుంబం ఆర్థికంగా బ్రతికేందుకు తీసుకునేది లైఫ్ ఇన్సూరెన్స్. కనుక హెల్త్ ఇన్సూరెన్స్ అనేది మనం బ్రతికేందుకు ఎంత ముఖ్యమైనదో మీ అందరికీ ఇప్పటికే అర్థమై ఉంటుంది. ఇక నెక్స్ట్ క్వశ్చన్, హెల్త్ ఇన్సూరెన్స్లో ఉన్న రకాలు ఏమిటి? హెల్త్ ఇన్సూరెన్స్లో ముఖ్యంగా 7 రకాలు ఉన్నాయి. అవేమిటంటే 1 ఇండివిజువల్ హెల్త్ ఇన్సూరెన్స్, 2 ఫ్యామిలీ ఫ్లోటర్ హెల్త్ ఇన్సూరెన్స్, 3 సీనియర్ సిటిజన్ హెల్త్ ఇన్సూరెన్స్, 4 గ్రూప్ హెల్త్ ఇన్సూరెన్స్, 5 మెటర్నిటీ విత్ హెల్త్ ఇన్సూరెన్స్, 6 క్రిటికల్ ఇల్నెస్ హెల్త్ ఇన్సూరెన్స్, 7 టాప్అప్ హెల్త్ ఇన్సూరెన్స్. ప్రతిదానికి వేరువేరు బెనిఫిట్స్ ఉంటాయి. వీటిలో మన అవసరాన్ని బట్టి మనం ఎంచుకోవచ్చు. ఎక్కువ బీమా మొత్తం కావాలి అంటే ఇండివిజువల్ హెల్త్ ఇన్సూరెన్స్ని, అదే చిన్న కుటుంబానికి తక్కువలో కావాలనుకుంటే ఫ్యామిలీ ఫ్లోటర్ హెల్త్ ఇన్సూరెన్స్ని, అదే 60 ఏళ్ళు పైబడిన మన ఇంట్లో పెద్దవారి కోసం అయితే సీనియర్ సిటిజన్ హెల్త్ ఇన్సూరెన్స్ని, మన కుటుంబంలోని ఆడవారికి గర్భధారణ సమయంలో అలాగే పుట్టిన బిడ్డకు కూడా ఉపయోగపడాలి అంటే మెటర్నిటీ హెల్త్ ఇన్సూరెన్స్ని. ఇలా మన పర్సనల్ అవసరాలను బట్టి మనం సరైన దాన్ని ఎంచుకోవచ్చు. ముఖ్యంగా మీరు హెల్త్ ఇన్సూరెన్స్ని తీసుకునేటప్పుడు గుర్తుంచుకోండి, ఏ సంస్థ అయితే ఎక్కువ క్లెయిమ్ రేషియోను కలిగి ఉందో వారిది తీసుకోవడం అనేది ఉత్తమం. హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకోవడంలో పాలసీ బజార్ అనేది బెస్ట్ ఆప్షన్. ఎందుకంటే ఇది ఒక ఆన్లైన్ పోర్టల్ కాబట్టి మీకు తక్కువ ధరలోనే మంచి హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీని పొందగలరు. కనుక మనీని సేవ్ చేసుకోవచ్చు. పాలసీ బజార్ అనేది హెల్త్ ఇన్సూరెన్స్ విషయంలో ఎందుకు బెస్ట్ అంటే వీరు అన్ని రకాల ప్లాన్స్ మీద 25% వరకు డిస్కౌంట్ని ప్రొవైడ్ చేస్తున్నారు. కేవలం హెల్త్ ఇన్సూరెన్స్ మీదనే కాదు ఇతర ఇన్సూరెన్స్ ప్లాన్స్ మీద సైతం డిస్కౌంట్స్ని పొందవచ్చు. కేవలం 390 రూపీస్ ప్రీమియంతో మీరు 1 crore ఇన్సూరెన్స్ ప్లాన్ తీసుకోవచ్చు. ఇక హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకోవడం వల్ల సెక్షన్ 80C కింద మీరు 75,000 వరకు ట్యాక్స్ బెనిఫిట్ని పొందవచ్చు. ఇక ఇదే కాదు, పాలసీ బజార్ వారు మీకు 30 minutes క్లెయిమ్ సపోర్ట్ని ప్రొవైడ్ చేస్తున్నారు. అనగా రిలేషన్షిప్ మేనేజర్ని మీకు డెడికేట్ చేస్తారు. ఇది మీకు ఎలా ఉపయోగపడుతుంది అంటే ఒకవేళ మీరు హాస్పిటల్లో చేరాల్సి వచ్చింది, అలాంటి సమయంలో మీకు హెల్ప్ చేయడానికి, అనగా మీరు హాస్పిటల్లో చెల్లించాల్సిన వాటి గురించి క్లెయిమ్ చేయాల్సి ఉన్న టైంలో పాలసీ బజార్ టీం అనేది మీకు సహాయపడుతుంది. ప్రస్తుతం ఉన్న రోజుల్లో మన తల్లిదండ్రుల హెల్త్ ఇన్సూరెన్స్ అనేది ఎంతో ముఖ్యం, విలువైనది కూడా. ఎందుకంటే ప్రస్తుతం ఏ చిన్న వ్యాధి గురించి అయినా ప్రైవేట్ హాస్పిటల్కి వెళితే కనీసం 2 to 3 lakhs అమౌంట్ని వారు ఛార్జ్ చేస్తున్నారు. అదే మన పేరెంట్స్కి హెల్త్ ఇన్సూరెన్స్ ఉన్నట్లయితే 5 lakhs వరకు ఇన్సూరెన్స్ లిమిట్ ఉంటుంది. కాబట్టి మనం ధైర్యంగా ఉండవచ్చు. అండ్ ఇంకొక ఇంపార్టెంట్ విషయం ఏమిటంటే వీరు డయాబెటిక్ పేషెంట్స్కి అలాగే ప్రీ ఎగ్జిస్టింగ్ డిసీజెస్ ఉన్న సీనియర్ సిటిజన్స్కి సైతం హెల్త్ ఇన్సూరెన్స్ని ప్రొవైడ్ చేస్తున్నారు. ఈ హెల్త్ ఇన్సూరెన్స్ అనేది కేవలం ఇండియాలో నివసిస్తున్న వారికే కాదు, ఎన్ఆర్ఐలకు అనగా UAE, సింగపూర్, మలేషియా ఇలా ప్రపంచంలో ఎక్కడ నివసిస్తున్న వారికైనా ఉపయోగపడుతుంది. అలాగే మీరు వేరే దేశాల్లో ఉన్నవారైనా సరే మీ తల్లిదండ్రులు ఇండియాలో ఉంటే మీరు హెల్త్ ఇన్సూరెన్స్ని వారి కోసం తీసుకోవచ్చు. ఎలాంటి పేపర్ వర్క్ లేకుండానే మీరు అక్కడి నుంచి మీ తల్లిదండ్రులకు సంబంధించి ఈ హెల్త్ ఇన్సూరెన్స్ని హాస్పిటలైజేషన్ సమయంలో క్లెయిమ్ చేసుకోవచ్చు. పాలసీ బజార్ ద్వారా ఇది మీకు సాధ్యపడుతుంది. పాలసీ బజార్ వారు డెడికేట్ టీమ్ని మీకు అసిస్ట్ చేస్తారు. దాంతో మీరు క్లెయిమ్ సపోర్ట్ని కేవలం 30 minutesలో పొందవచ్చు. అది కూడా మీరు విదేశాల్లో ఉన్న చోట నుండే. సో పాలసీ బజార్ వారికి సంబంధించిన లింక్ అనేది కింద డిస్క్రిప్షన్లోనూ కామెంట్ సెక్షన్లో ఉంచుతాను. దాని ద్వారా మీరు నేరుగా పాలసీ బజార్లోకి వెళ్ళి చెక్ చేసుకోవచ్చు. సో ఇది ఫ్రెండ్స్, ఈ వీడియో అనేది మీరు కొత్త విషయాలు తెలుసుకోవడంలో ఎంత కొంత ఉపయోగపడిందని భావిస్తున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే జస్ట్ లైక్ చేయండి చాలు. ఇలాంటి మరిన్నో ఇన్ఫర్మేటివ్ వీడియోస్ ఇక్కడ నుంచి రాబోతున్నాయి. వాటిని మీరు కూడా పొందేందుకు తప్పకుండా మన తెలుగు నాలెడ్జ్ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ని ఆల్లో పెట్టుకోగలరని మనవి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ గుడ్ డే.